మహేష్ బాబు గారు నాపై కోప్పడ్డారు, చాలా సీరియస్ అయ్యారు అని చెప్పి ఇన్నాళ్ళకి ఒక విషయం అయితే సమంత గారు బయటకు పెట్టారనమాట. సో అది అసలు ఏ సందర్భంలో వీడియో ఎక్కడ చెప్పారు, మహేష్ బాబు గారు ఆవిడపైన ఎందుకు సీరియస్ అయ్యారు అసలు? అంటే ఇన్నాళ్లకు బయటికి వచ్చింది సమంత ఇప్పుడే చెప్పింది అంటే ఇందులో అయితే నిజం లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడుదో అనమాట. మనము చూస్తూ ఉంటాం సెలబ్రిటీస్ సంబంధించినటువంటి వీడియోస్ కానీ, వాళ్ళు ఎప్పుడో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని వీడియోస్ అనేవి ట్రెండ్ అవుతూ ఉంటాయి. సో అదే క్రమంలో సమంత గారు మాట్లాడినటువంటి ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు గారికి సంబంధించి వారణాసి సినిమాకి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ అయినా కూడా చాలా మటుకు ఇప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే సమంత గారు మహేష్ బాబు గారు కలిసి నటించినటువంటి సినిమాలు కూడా ఎంత మంచి హిట్ కొట్టాయి మనం చూసాం. అందులో ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కావచ్చు. సో అప్పుడు కూడా సమంత గారు ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పటిలాగా కాకుండా అప్పుడు చాలా క్యూట్గా అందరూ కూడా ఇష్టపడే విధంగా సమంత గారు ఉండేవాళ్ళు. సో అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మహేష్ బాబు గారి కుమార్తె మనందరికీ తెలుసు సితారా. సో మరి తను ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, తను డాన్స్ చేసినా కూడా, యాక్టింగ్ చేసినా కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫైటింగ్ చేసేటటువంటి ఆ ఒక స్కిల్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి తన దగ్గర. సో మేము మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా సితార ఖచ్చితంగా ఒక పెద్ద హీరోయిన్ అవుతుంది, ఫేమ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పి సమంత గారు చెప్పారట. సో అప్పుడు వెంటనే మహేష్ బాబు గారు లేదు లేదు సితార ఖచ్చితంగా సైంటిస్ట్ అవుతుంది అనే విధంగా సీరియస్ అయ్యారట. సో అప్పుడు సమంత గారు వెంటనే మరి సినిమాలో కూడా సైంటిస్ట్గా చేయొచ్చు కదా అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ వీడియో అనేది ఇప్పుడు చాలా మటుకు వైరల్ అవుతుంది. సో దాన్ని చూసిన తర్వాత ఇన్నాళ్ళకి సమంత గారు అసలు విషయం చెప్పారు, మహేష్ బాబు గారు కోపడ్డారు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన సీరియస్గా మాట్లాడిన మాట మాత్రం నిజమే, ఎందుకంటే తన కూతురు విషయంలో కాబట్టి. ఎందుకంటే ఏ పేరెంట్స్కి అయినా కూడా వాళ్ళ పిల్లలు ఏం కావాలనే ఒక కళ అనేది వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లల యొక్క కళ కూడా ఉంటుంది. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా సొంతంగా నిర్ణయం కూడా ఉంటుంది. బట్ మహేష్ బాబు గారు మాత్రం సితారాని ఒక సైంటిస్ట్గా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి ఆయన ఒకప్పుడైతే చెప్పినటువంటి ఆ మాట. సో మరి ఇప్పుడు తను సితారా మనం చూస్తూ ఉన్నాం కొన్ని యాడ్స్లో చేయడం కానీ, సినిమాలకి తను రెడీ అవ్వడం కానీ. బట్ మరి ఇక్కడ మహేష్ బాబు గారి మాట ఏమాత్రం నిలబెడుతుందో లేదో తెలియదు సైంటిస్ట్గా. కానీ ఇక్కడ సమంత గారు అన్నలాగానే పెద్ద హీరోయిన్ మాత్రం అయ్యే ఛాన్స్ మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి.